ఈ వీడియోలో మనం లంబకోణం మరియు సరళ కోణం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా కోణం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఎలా ఉంటుందో తెలుసుకొని తరువాత మనం లంబకోణం మరియు సరళ కోణం గురించి తెలుసుకుందాం. కోణం, ఇంగ్లీష్లో దీనిని యాంగిల్ అని పిలుస్తారు. నిర్వచనం తెలుసుకోవడానికి ముందుగా ఈ పటాన్ని గమనించండి. ఇది ఒక కిరణం. దాని యొక్క తొలి స్థానం ఇలా ఉంది. అయితే ఈ కిరణాన్ని ఒక స్థిర బిందువు దృష్ట్యా, అంటే ఇక్కడ నేను ఓని స్థిర బిందువు దృష్ట్యా తీసుకుంటున్నాను, కొంత మార్పు చెందించి ఇలా చేశాను అనుకుందాం. మార్పు ఇది ఈ కిరణం యొక్క తుది స్థానం. అయితే ఈ తొలి స్థానం నుంచి తుది స్థానానికి మార్పు చెందించాను కదా, ఈ మార్పునే మనం భ్రమణము అంటాం. ఈ మార్పును కొలిచే సాధనము లేదా మితియే కోణం. దీనిని తీటాతో సూచిస్తాం. అంటే కోణానికి ఉన్న నిర్వచనాన్ని ఇలా చెప్పవచ్చా? స్థిర బిందువు ఆధారంగా ఒక కిరణం యొక్క తొలి స్థానం నుండి తుది స్థానమునకు కలిగే మార్పుని భ్రమణము అంటారు. ఈ భ్రమణము కొలతను కోణం అంటారు. ఇప్పుడు మనం లంబకోణం మరియు సరళ కోణం గురించి తెలుసుకుందాం. ఒక కిరణము ఇలా ఉంది, తూర్పు అభిముఖంగా ఉంది, ఈస్ట్ డైరెక్షన్. అయితే తూర్పు అభిముఖంగా ఉన్న ఈ కిరణాన్ని నేను స్థిర బిందువు దృష్ట్యా ఉత్తర అభిముఖంగా ఇలా భ్రమణం చెందించాను అనుకుందాం. అంతిమంగా ఇది ఉత్తర అభిముఖంగా ఉంది. అప్పుడు ఈ కిరణాల మధ్య లేదా ఈ భ్రమణము ఎంత చెందింది అంటే 90 డిగ్రీలుగా ఉంటుంది. దీనిని మీరు కోణమానాన్ని సహాయంతో తెలుసుకోవచ్చును. ఇలా 90 డిగ్రీలు ఉన్న కోణాన్ని మనం గణితంలో లంబకోణం అంటారు, లేదా ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అని పిలుస్తాం. అయితే సరళ కోణం అంటే ఏంటో చూడండి. మనం ముందు అనుకున్న విధంగా కిరణం ఇలా ఉంది, తూర్పు అభిముఖంగా. అయితే తూర్పు అభిముఖంగా ఉన్న ఈ కిరణాన్ని నేను పశ్చిమ అభిముఖంగా మారుస్తున్నాను స్థిర బిందువు దృష్ట్యా. ఇలా ఇది అంతిమంగా పశ్చిమ అభిముఖంగా ఉంది, వెస్ట్ డైరెక్షన్ అంటారు. అయితే ఈ తూర్పు నుంచి పశ్చిమ అభిముఖంగా అది ఎంత కోణాన్ని ఏర్పరిచిందో చూద్దామా? 180 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది, 180 డిగ్రీల కోణాన్ని. అలాంటి కోణాన్ని మనం గణితంలో సరళ కోణము అంటాం, లేదా ఇంగ్లీష్లో స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. అంటే 90 డిగ్రీల కోణాన్ని లంబకోణము అంటాం, అదేవిధంగా 180 డిగ్రీల కోణాన్ని సరళ కోణము అంటాం. గణితంలో ఇలా రేఖల మధ్య లేదా రేఖాఖండాల మధ్య మాత్రమే ఇలాంటి కోణాలు కనిపిస్తాయా? మనకు నిజ జీవితంలో ఇలాంటి కోణాలు కనిపించవా? కనిపిస్తాయి. మనం రోజు చాలా సులభంగానే ఇలాంటి కోణాలను గమనించవచ్చు. అలాంటి ఒక ఉదాహరణ చూడండి. ఇది మనం రోజు చూసే గడియారం. గడియారంలో సహజంగా 3 ముళ్ళు ఉంటాయి కదా, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకన్ల ముళ్ళు. అయితే సులభతరంగా ఉండడం కోసం నేను కేవలం గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు మాత్రమే తీసుకున్నాను. గంటల ముళ్ళుతో పోల్చినప్పుడు నిమిషాల ముళ్ళు కొంచెం పొడవుగా ఉంటుంది. అయితే నిమిషాల ముళ్ళు ఇక్కడ 12 దగ్గర ఉంది. దానిని మనం కొంచెం భ్రమణం చెందించి 6 దాకా తీసుకువెళ్ళాము అనుకుందాం. అది ఎలాంటి కోణాన్ని ఏర్పరుస్తుంది? సరళ కోణం, 180 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా 6 నుంచి 12 కనుక తీసుకువెళ్ళినట్లయితే మరొక 180 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అంటే అంతిమంగా పూర్తి భ్రమణం చెందినప్పుడు నిమిషాల ముళ్ళు 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది, లేదా అందులో 2 అర్ధభ్రమణాలు ఉన్నాయి. ఒక్కొక్క అర్ధభ్రమణము ఒక్కో సరళ కోణానికి సమానము. మరొక రకంగా చెప్పాలి అంటే 2 సరళ కోణాలు కూడా ఉన్నాయి. అంటే ఒక పూర్తి భ్రమణంలో 2 అర్ధభ్రమణాలు ఉంటాయి, అదేవిధంగా 2 సరళ కోణాలు ఉంటాయి. ఒక సమస్య గమనించండి. గడియారంలోని నిమిషాల ముళ్ళు సరళ కోణంలో 3/4 భాగం భ్రమణం చెందిన ఏర్పరిచే కోణం. సమాధానం: నిమిషాల ముళ్ళు చేసిన కోణం ఎంత? సరళ కోణంలో 3/4 వంతు, అంటే 3/4 ఇంటూ 180 డిగ్రీలు అన్నమాట. ఈ 3ని నేను ఇలా రాయవచ్చా? 1 + 1 + 1 రాసుకోవచ్చు. అలానే విస్తరించండి. 1/4 + 1/4 + 1/4 3 పావు వంతులుగా రాయవచ్చు. దాన్ని పావు అంటే తెలుసు కదా, 1లో 4వ వంతు. అయితే 1/4 + 1/4ని నేను 1/2గా రాసుకుంటున్నాను. మిగతా 1/4 అలానే ఉంది. దీన్ని మరొక విధంగా ఇలా రాస్తాను. 180 డిగ్రీలు బై 2 + 180 డిగ్రీలు బై 4. అంతిమంగా అది ఇలా 90 డిగ్రీలు + 45 డిగ్రీలు 135 డిగ్రీలుగా ఉంటుంది.
అంటే సరళ కోణంలో 3/4 వంతు అంటే ఎంతగా చెప్పవచ్చు మనం? 135 డిగ్రీలుగా చెప్పవచ్చు. గడియారంలో ఎలా ఉంటుందో చూద్దామా? ఇది ఇలా ఉంది. నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంది అనుకుందాం. 3/4 వంతు సరళ కోణం అంటే 135 డిగ్రీలే కదా. అది ఎలా వచ్చింది? ఒక 90 డిగ్రీలు, తర్వాత 45 డిగ్రీలు. అంటే ఇది ముందు 90 డిగ్రీలు ఇలా భ్రమణం చెందింది, తర్వాత మరొక 45 డిగ్రీలు ఇలా భ్రమణం చెందింది. ఇదన్నమాట. అంతిమంగా 135 డిగ్రీలు. మరొక సమస్య చూడండి. ఒకరోజు అంటే 24 గంటలలో గడియారంలోని నిమిషాల ముళ్ళు చేయగలిగే మొత్తం సరళ మరియు లంబ కోణములు తెలుపగలరు. అంటే ఒక రోజులో నిమిషాల ముళ్ళు మొత్తం ఎన్ని సరళ కోణాలు చేస్తుంది, అలానే ఎన్ని లంబ కోణాలు చేస్తుంది? సమాధానం: ఒక గంట సమయంలో లేదా ఒక పూర్తి భ్రమణంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? మనం ఒక నిమిషం ముందుగానే మన వీడియోలో తెలుసుకున్నాం. అది 360 డిగ్రీలు. కావాలంటే ఈ గడియారంలో మీరు దాన్ని గమనించవచ్చు. ఒక భ్రమణంలో 360 డిగ్రీలు వస్తుందన్నమాట. అయితే ఒక భ్రమణంలో ఎన్ని సరళ కోణాలు ఉంటాయి చూద్దామా? ఇది ఒక 180 డిగ్రీలు, మరొక 180 డిగ్రీలు. అంటే భ్రమణం పూర్తయ్యేసరికి ఎన్ని సరళ కోణాలు వచ్చాయి? 2 సరళ కోణాలు వచ్చాయా? కాబట్టి ఒక గంట సమయంలో సరళ కోణాల సంఖ్య ఎంత? 2. మరి 24 గంటల సమయంలో ఎన్ని సరళ కోణాలు వస్తాయి? 24 × 2 48 సరళ కోణాలు వస్తాయి. అదేవిధంగా ఒక గంట సమయంలో ఎన్ని లంబ కోణాలు వస్తాయో తెలిస్తే దాని నుంచి మనం 24 గంటలలో ఎన్ని లంబ కోణాలు వస్తాయో ఈజీగా చెప్పవచ్చు. చూడండి, 12 నుంచి 3 ఇక్కడ ఒక లంబ కోణం ఏర్పడుతుంది, అవునా? అలానే 3 నుంచి 6కి వెళ్తుంది, ఇక్కడ మరొక లంబ కోణం వెళుతుంది. అలానే 6 నుంచి 9 ఇక్కడ మరొక లంబ కోణం, 9 నుంచి 12. అంటే మొత్తంగా మనకి ఒక భ్రమణంలో 4 లంబ కోణాలు వస్తాయి. మరి 24 గంటల్లో ఎన్ని లంబ కోణాలు వస్తాయి? 24 × 4 అంటే 96 లంబ కోణాలు వస్తాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? కోణం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం, అలానే లంబ కోణము మరియు సరళ కోణం గురించి తెలుసుకున్నాం, మరియు గడియారాల ద్వారా కొన్ని సమస్యలు సాధించాం.